మనకి ఎప్పుడు చూసినా ఏదో తినాలనిపిస్తుంది. అట్లనే ఈ రోజు కూడా ఏదైనా స్వీట్ తినాలనిపించింది. అందుకే డబల్ కా మీటా స్వీట్ చేస్తున్నా. బ్రెడ్స్ అయితే ఫస్ట్ ఇట్లా కట్ చేసుకొని కొద్దిసేపు అయితే ఎండబెట్టాలి. అమ్మ నా టీ షర్ట్ బాగాలేదు అన్నది, అందుకే చేంజ్ చేసుకున్నా. ఒక గిన్నెలో అయితే పాలు పోసిన. పైన లేయర్ వస్తుంటే సైడ్ కి అనుకుంటా పాలను అయితే కాగబెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పిస్తా తీసుకొని అవి క్రష్ చేసి ఆ పాలలో వేసుకొని మళ్ళీ 2-3 మినిట్స్ బాయిల్ చేసిన. ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నెలో నూనె పోసుకొని బాదం అయితే ఫ్రై చేస్తున్నా. మళ్ళీ గదే నూనెలో ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. అవైతే చాలా టేస్టీగా ఉంటాయి. నూనె బదులు నెయ్యి కూడా వాడొచ్చు. ఇంకో గిన్నెలో అయితే పాకం రెడీ చేస్తున్నా. అందులో యాలకుల పొడి అండ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నా. ఫుడ్ కలర్ ఇస్ టోటలీ ఆప్షనల్. పాకం గినంగా రెడీ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అయితే ఇందులో వేసుకోవాలి. పాలతోనైతే రబడిలా చేసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు మంచిగా దీని మీద పోసుకొని మంచిగా కలపాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ ఎమ్మి ఎమ్మి డబల్ కా మీటా అయితే రెడీ. టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు వచ్చింది. మీరు గినంగా ట్రై చేసి కామెంట్ లో చెప్పండి.